హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళ బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో క్విక్గా చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి వేసి బీట్రూట్ని పీల్ తీసి తురుము పెట్టుకున్నటువంటి బీట్రూట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఓకేనా. నేను గసగసాలు కూడా యాడ్ చేశాను, అందుకే మధ్య మధ్యలో వైట్గా కనిపిస్తున్నాయి, అవి గసగసాలు. ఓకేనా. ఇలా పచ్చివాసన పోయాక పాలు అలాగే నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఎందుకు పాలు వేయాలని నేను చెప్పాను కదా, పాలల్లో ఉడికితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ తీసుకొని వాటర్ని తక్కువగా తీసుకొని ఉడికించుకోవాలి. అలాగే 4 లేదా 5 ఇలాచీని పౌడర్ చేసి వేసుకోవాలి. అలాగే బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. తగినంత బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నా. మీరు చక్కెరతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది కదా, అందుకనే నేను ఇక్కడ బెల్లంని యూజ్ చేస్తున్నా. ఓకేనా. తగినంత యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నీరంతా ఇమిరిపోయేలాగా, నీరు కావచ్చు పాలు కావచ్చు ఏదైనా సరే, అది దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. పూర్తిగా తగ్గిపోయాక, అంటే వాటర్ కంటెంట్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి బౌల్లోకి సర్వ్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మీరు కూడా.